ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 144 సంవత్సరాల తర్వాత జరుగుతోంది. ఇప్పటికే పవిత్ర త్రివేణి సంగమంలో 50 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ మహాకుంభమేళాకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇక్కడ పుణ్యస్నానం ఆచరిస్తే పాపాలన్నీ ప్రక్షాళనమవుతాయని భక్తుల నమ్మకం. కొందరైతే ఏకంగా మరణించిన తమ తల్లిదండ్రుల ఫోటోను తీసుకువచ్చి ఇక్కడి సంగమంలో ముంచి స్నానం చేపిస్తుంటే మరికొందరు తమ పెంపుడు కుక్కలను కూడా త్రివేణి ఘాట్లో 3 మునకలేపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి చేసిన పనికి అందరూ నివ్వెరపోయారు. ఇదేమి విచిత్రం అంటూ నోరెళ్లబెట్టారు. అతను చేసిన పనిని స్నేహితులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఏముందో ఒకసారి చూస్తే ఘాట్ వద్ద కొందరు వ్యక్తులు నీళ్లలో పుణ్యస్నానాలు చేయడం కనిపిస్తోంది. అయితే వీరిలో కువార్ కౌశల్ సాహు అనే వ్యక్తి ముందుగా నీళ్లలో 3 సార్లు మునిగాడు. ఆ తర్వాత తన మొబైల్ ఫోన్ కూడా బయటకు తీసి ఈ ఫోన్ కూడా చాలా పాపాలు చేసిందని, ఫోన్కు కూడా శుద్ధి అవసరమని చెప్పి ఖరీదైన ఆ ఫోన్ను త్రివేణి సంగమం నీళ్లలో 3 సార్లు ముంచి లేపాడు. దీంతో అతడి చుట్టుపక్కలున్న జనాలు స్నానం చేయడం మాని అతగాడి ఘనకార్యాన్ని నోరెళ్లబెట్టి చూడసాగారు. మొబైల్ ఫోన్కు పవిత్ర స్థలంలో పవిత్ర స్నానం చేస్తున్న ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫోన్కు పవిత్ర స్నానం చేయించిన వ్యక్తి స్నేహితులు ఈ మొత్తం సీన్ను వీడియో తీయగా దానిని అతగాడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. మొబైల్ కూడా అనేక పాపాలకు బాధ్యత వహిస్తుంది అనే క్యాప్షన్ పెట్టాడు. అంతేకాకుండా మహాకుంభమేళాకు వెళ్లే వాళ్ళంతా తమ ఫోన్లకు కూడా గంగానదిలో స్నానం చేయించాలని కోరాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓ రేంజ్లో కామెంట్లు పెడుతున్నారు. ఎన్ని పాపాలు చేసేవారైనా తమ ఫోన్ను నీళ్లలో ముంచే సాహసం చేయరని ఒకరు, ఈ దెబ్బతో అతని మొబైల్కు శాశ్వతంగా మోక్షం లభిస్తుందని మరొకరు సరదాగా కామెంట్లు పెట్టారు. చాలా మంది ఈ వైరల్ వీడియోకు తెగ నవ్వుతున్న ఎమోజీలను జోడించారు.